ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. తొలి ఓవర్లోనే ఒక వికెట్ను కోల్పోయిన హైదరాబాద్ 4 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లను కోల్పోయింది. 7వ ఓవర్ లాస్ట్ బాల్కు మరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది. తొలి ఓవర్లో అభిషేక్ శర్మ 2 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా భారీ స్కోర్లతో లీగ్ దశలో హైదరాబాద్ను ఆదుకున్న హెడ్ ఫైనల్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరగటం అభిమానులను నిరాశకు గురిచేసింది. 9 పరుగులు చేసిన త్రిపాఠి 21 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్స్ను కట్టడి చేస్తున్నారు. 7 ఓవర్లు ముగిసిన తర్వాత హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. తొలి ఓవర్లోనే ఒక వికెట్ను కోల్పోయిన హైదరాబాద్ 4 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లను కోల్పోయింది. 7వ ఓవర్ లాస్ట్ బాల్కు మరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది. తొలి ఓవర్లో అభిషేక్ శర్మ 2 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా భారీ స్కోర్లతో లీగ్ దశలో హైదరాబాద్ను ఆదుకున్న హెడ్ ఫైనల్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరగటం అభిమానులను నిరాశకు గురిచేసింది. 9 పరుగులు చేసిన త్రిపాఠి 21 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్స్ను కట్టడి చేస్తున్నారు. 7 ఓవర్లు ముగిసిన తర్వాత హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.